హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. పొద్దున్నే 7 అయిందండి. ఫేస్ తెలుస్తుందా? లేచిన ఒక 2-3 అవర్స్ దాకా అండి ఫేస్లో కొంచెం ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. మన వాటర్ తాగితే అదంతా పోతుంది. మధ్యలో పెట్టిందమ్మా శైలజ. సారీ. నేను ఇవాళ కాలీఫ్లవర్ కర్రీ వండబోతున్నాను. ఎక్దమ్ అద్భుతమైన ఈగురు కర్రీ అనమాట. ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుందంటే చాలా తక్కువ, చిన్న మాట. లెవెల్ సరిపోలేదు. అయ్యో, ఇది చాలా కర్రీస్కి చెప్పేసాను ఈ మాట. ఏం చెప్పాలి, మీకు నచ్చేట్టు. ఇప్పుడు చికెన్ తినకూడదు కదా, కొంచెం బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పి ఆ చికెన్ తిన్న ఫీలింగ్ వస్తుంది. ఇది ఓకే కదా? చలో. సో ఆ ఫీలింగ్తో మీరు కాలీఫ్లవర్, సీజన్ కాలీఫ్లవర్ తినాలంటే ఇలా చేయండి, సూపర్ ఉంటుంది. చలో, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, అన్ని ఇంట్లో ఉండేవి. చెప్పాను ఒకసారి ఇంగ్రీడియంట్స్: కాలీఫ్లవర్, టమాటా, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఆవాలు, జీలకర్ర, నూనె, కొత్తిమీర, కరివేపాకు, మెంతి కూర. ఫ్లష్ వాటర్. ఏంటి కలర్ ఉన్నాయి, డర్టీ వాటర్ అనుకుంటున్నారా? లోపల ఉన్న డర్టీని మొత్తం తీసేస్తుంది ఈ వాటర్. దీన్ని ఫ్లష్ వాటర్ అంటారు. పేరులోనే ఉంది ఫ్లష్ అవుట్. మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని ఫ్లష్ అవుట్ చేస్తుంది ఈ వాటర్. అండ్ గోధుమ గడ్డి జ్యూస్ కూడా డీటాక్స్కి బాగా పనికొస్తుంది. దీంట్లో ఏమేమి కలిపానంటే ఇదిగోండి, ఆల్రెడీ 2 కప్స్ తాగేసినాం. నైట్ టైం నానబెట్టాలి ఇది. సో ఇందులో ఏమేమి వేసుకోవాలంటే అసలు దోసకాయ, కీరా దోసకాయ బదులు రెగ్యులర్ దోసకాయ కూడా వాడచ్చు, అల్లము, పుదీనా, నిమ్మకాయ. ఈ 4 మస్ట్ అండి. నిమ్మకాయ చెక్కతో సహా, తొక్కతో సహా ఇలా కోసుకోవాలి. నాకు ఈరోజు దీంతో పని అయిపోయింది, అందుకే నేను చేతులు పెట్టాను. అండ్ అడుగున కొన్ని మెంతులు వేసాము. ఇది ఆప్షనల్ అనమాట, వేస్తే వేయచ్చు లేకపోతే లేదు. మంచిది కదా అని వేసాము. ఆ మెంతులతోని, నానిన మెంతులతోని రోజు పొద్దున్న మాకు ఇదిగోండి ఇట్లా చల్లేస్తారు ఎక్కడొక్కడే ఈ మెంతి కూర. అదే మెంతులు వేస్ట్గా. సో ఇది తాగండి రోజులో మార్నింగ్ లేవగానే. దీన్ని ఆల్కలైన్ వాటర్ అని కూడా అంటారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే 2.5 hours ముందు ఏమి తినకూడదు, 2.5 hours తర్వాత ఏమి తినకూడదు, తీసుకోకూడదు, ఎక్సెప్ట్ వాటర్ తప్ప. అయ్యో, అది ఎలా కుదురుద్ది అంటే మార్నింగ్ లేవగానే కుదురుద్ది. నేను 4:30, 4:45 అట్లా లేస్తాను. బ్రష్ కూడా చేయకుండా తాగండి వాటర్ ఎప్పుడైనా. ఎందుకంటే నైట్ అంతా ఉన్నప్పుడు బ్రష్ చేసి పడుకుంటాం కదా, నోట్లో ఉన్న లాలాజలం ఏదైతే ఉందో దాంట్లో ఉండే బ్యాక్టీరియా మనకి చాలా మంచిది, మన గట్ హెల్త్కి. దాన్ని మనం ఉమ్మేయకుండా మింగటం అనేది చాలా అవసరం. కావాలంటే మీరు చూడండి, ఆర్టికల్స్ ఎక్కడైనా చదవండి. సో దాంతో సహా ఈ వాటర్ని మింగేస్తే కనుక మనము చాలా మంచిది. మనకి ఆల్కలైన్ బాడీలో వాత పిత్త కఫల్ని బ్యాలెన్స్ చేస్తుంది అండ్ డీటాక్స్ అవుతుంది. అంటే బాడీలో ఏది మిగలదు, ఇంకా వెళ్ళిపోతుంది మనకి బయటకి షిట్ రూపంలో. సరేనా? ఆల్కలైన్ వాటర్ మంచిపోకండి, ఫ్లష్ వాటర్. సో ఫస్ట్ ఒక 2-3 teaspoons ఆయిల్ వేసేసుకుంటున్నాను. లెస్ ఆయిల్ మోర్ హెల్త్, కీప్ దట్ ఇన్ మైండ్ ఆల్వేస్. అండ్ ఆయిల్తోనే టేస్ట్ వస్తుందని ఒకప్పుడు శైలజ అనుకునేది, ఇప్పుడు కాదు అసలు, 1% కూడా కాదు. 1 teaspoon ఆవాలు, 1 teaspoon జీలకర్ర. అండ్ దీంతో పాటు వేయాల్సింది ఇంకోటి ఉంది, అది మెంతికూర. మెంతికూర అసలు ఎంత హెల్త్కి మంచిదంటే మనకి చెప్పలేనంత. మనం వాడే ఇంగ్రీడియంట్స్తోనే మన రోజుకి కావాల్సిన ఆరోగ్యాన్ని తెచ్చుకోవచ్చు మనము. అండ్ వాటర్ కన్జంప్షన్ ఎక్కువ తీసుకుంటూ, ఇంకంతే. అంతకు మించి ఏం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అన్నీ ఎప్పుడు చెప్తూనే ఉన్నా కదా. ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్ ఒక్కటే సన్నగా పొడుగ్గా కట్ చేస్తాం. ఇవి వేగితే బాగుంటుంది. ఆయిల్ ఇక్కడ వేగటానికి సరిపోతుంది. అదే కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టాను. వేగటానికి లైట్గా ఉప్పు చల్లుకుంటాను నేను ఆనియన్స్ మీద, ఊరికనే కొంచెం. ఆస్వాదిస్తా తాగేంత సీన్ లేదు ఈ వాటర్కి. మంచిగా లేవగానే ఇవ్వాలంటే నేను పొద్దున్నే షూట్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ కూర్చొని తాగుతున్నాను, కానీ గొంతు కూర్చొని కింద కూర్చొని గట్టగట్ట 1 లీటర్ తాగేసి లేచిపోతాను నేను. నెక్స్ట్ 2.5 hours దాకా నాకు ఏముంటుందంటే యాపిల్ సైడర్ వెనిగర్ తాగుతాను, గోధుమ గడ్డి జ్యూస్ తాగుతాను, వాటర్ తాగుతాను, తినను ఏమి ఇంటేక్ తీసుకొని ఇంకా. అండ్ కీప్ ఇట్ ఇన్ మైండ్ దట్ ఇవన్నీ మనం ఒళ్ళు తగ్గడానికి చేయట్లేము, అవసరం లేదు. బాడీ ఫిట్గా స్ట్రాంగ్గా ఉంటే చాలు, హెల్తీగా ఉంటే చాలు. లైట్గా వేగింది, నేను పచ్చిమిర్చి వేసేస్తాను. హాఫ్ వేగింది ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 teaspoon. మనము ఆయిల్ తక్కువ వాడుతున్నప్పుడు వండే వంటని టెక్నిక్గా యాడ్ చేయాలి ఇంగ్రీడియంట్స్ని. ఎందుకంటే అప్పుడు మనకి నీళ్లు ఊరుతుంటాయి కదా, ఆ నీళ్లు మనకి కర్రీ ఉడకటానికి పనికొస్తాయి. ఇదిగోండి, వాటర్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి ముందు టమాటా వేసేస్తున్నాను నేను. సో ఇందులో ఊరే టమాటాతోటి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా ఉప్పు, పసుపు, అవన్నీ ఎక్సెట్రా అన్నీ సింగారించుకుంటాయి. టమాటా వేసిన తర్వాత సిమ్లో పెట్టాను. మిగతా ఉప్పు వేసేస్తున్నాను. టోటల్ 1.5 teaspoon ఉప్పు, ఒక 1/2 teaspoon పసుపు. ఆలుగడ్డలు, బేబీ పొటాటో తీసుకున్నానండి నేను, చిన్నవి. ఇలా వేసేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, చిదుపుకొని తినచ్చు. ఉడకటానికి కొంచెం టైం పడుతుందా అంటే ఏం పట్టదు, చిన్నవి కదా పొటాటోస్, ఉడికిపోతాయి.
కాలీఫ్లవరు ఒక పెద్ద కాలీఫ్లవర్లో 5వ వంతు 6వ వంతు తీసుకున్నా, చిన్న చిన్న ముక్కలు, చిన్న పీస్ తీసుకొని ఇట్లా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తే కూర ఉడికినాక చాలా టేస్ట్ ఉంటుంది ఇట్లా. సో టమాటా వాటర్తో ఇవన్నీ ఉడికిస్తాం అనమాట, అది మన ప్లాన్. అందుకే ముందు టమాటా వేసి దాన్ని కొంచెం ఉప్పు వేసి రెచ్చగొట్టినాము, దానిలోంచి వాటర్ ఊరుతుంది. ఆ వాటర్తో దీన్ని మనం ఆయిల్ సేవింగ్ టెక్నిక్స్ ఇవన్నీ. కావాలంటే ఒకసారి ఇట్లా తిరగేసుకోండి, మూత పెట్టేస్తున్నాం. ఒక 6-7 నిమిషాలు మర్చిపోవచ్చు చక్కగా. దాంట్లోనే సిమ్లో ఉడికినంత టేస్టీగా ఏ కర్రీ ఉండదండి. రాసి పెట్టుకోండి మీరు. కావాలంటే ఏదైనా ఒక్క కర్రీ సిమ్లో వండి చూడండి. మరి టైం లేదు అది ఇదంటే ఒక అరగంట ముందు లేవండి. మనం 24 గంటల్లో వంటకు ఒక 1 అవర్ కేటాయించండి చాలు. మీరు జీవితంలో ఎంత ఎదిగిపోతారంటే పైకి నేను మాటల్లో చెప్పలేరు. చలో ఎక్కువ మాట్లాడుతున్నా. సిమ్లో పెట్టాను 7-8 నిమిషాలు. మధ్యలో వచ్చి కొంచెం కదుపుతాను అంతే. ఉప్పు వేసేసిన, కారం అప్పుడేస్తా. బాయ్. 8 నిమిషాలు కాదు, సిమ్లో పెట్టి అసలు నేను 12 నిమిషాలు వదిలేసిన. కర్రీ మొత్తం అయిపోయింది. వావ్, మొత్తం ఉడికిపోయింది. ఆలుగడ్డ ఎంత ఉడికిందో చూద్దామా. ఆలుగడ్డ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. నేను ఇప్పుడు పచ్చి బఠానీ వేసేసుకుంటున్నా అండ్ కొద్దిగా కారం వేసేస్తున్నా. 1 తిన్నంత. మనకి ఉప్పు తగ్గితే కారం తగ్గితే నూనె, అన్నీ రిలేటెడ్ అండి, ఇంటర్లింక్డ్ ఇవన్నీ. సో ఇది వేసినాక కొంచెం వాటర్ పోస్తా, అది కూడా హాట్ వాటర్. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. సిమ్లో చూసారా ఎంత మహత్యం ఉందో. నీళ్లు పోయకుండా కర్రీ ఉడికిపోయింది. నేను ఇప్పుడు గ్రేవీ కోసం పోయాల్సిందే నీళ్లు. బఠానీ అండి 3-4 మినిట్స్లో ఉడుకుతుందండి. లేత బఠానీలు మనకి ఎక్కువ టైం ఏం పట్టదు అసలు. కొంచెం పట్టింది. వాటర్ కోసం వెయిటింగ్. కొన్ని వాటర్ యాడ్ చేస్తే మన గ్రేవీ ఇలాగా స్ప్రెడ్ అవుతుంది. అండ్ అసలైన ఇంగ్రీడియంట్స్ 2 ఉన్నాయి. అవి వాటర్ వేసి కొంచెం మరిగిన తర్వాతనే పోయగలుగుతాం. మన గ్రేవీ ఎంత కావాలో అంత పోయండి. నేను ఇక్కడ ఒక 75 ml పోసాను అంతే. అండ్ ఇందులో మనం కొంచెం వేరే యాడ్ చేయాలి, దానికోసం కూడా మనం స్పేస్ ఉంచుకోవాలి. జస్ట్ కూర మునిగే వరకు పోసాను నేను వాటర్. పెట్టేస్తున్నా. ఇదిగోండి మంచిగా ఉడికొస్తుంది కదా. ఇప్పుడు దీంతో పాటు ఉడకాల్సిన 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అది గరం మసాలా. ఈ గరం మసాలాలో ధనియాలు ఉంది, గసగసాలు ఉంది, మిగతా గరం మసాలా అంతా ఉంది. కాబట్టి ఇంక వేరే ఏది యాడ్ చేయక్కర్లా. అన్ని సపరేట్ వేయాల్సిన అవసరం లేదు. ధనియాలు గ్రేవీ కర్రీస్లో లాస్ట్లో వేసేటప్పుడు వీలైనంత తక్కువ ఉంటే మంచిది. మనకు ఆ ధనియాల ఫ్లేవర్ వాసన బయటికి రాదు. సూపర్ స్మెల్. అండ్ కొద్దిగా కరివేపాకు ఇక్కడ వేస్తున్నా. అండ్ దెన్ మన సీక్రెట్ బట్ లిటిల్ కొబ్బరి పాలు. ఇది మన కొబ్బరి పాలు సీక్రెట్ కూడా మీకు ఇవాళ ఒకటి చెప్తాను. టిప్. ఇదిగోండి కొబ్బరి పాలు. 2 కొబ్బరికాయలు అండి. మేము ఎప్పుడు కొబ్బరి పాలు చాలా వాటిలో వాడతాం. మనకి థైరాయిడ్ ఇష్యూస్కి, మన హెల్త్ ఇష్యూస్కి అన్నిటికీ కొబ్బరి పాలు చాలా మంచిది. నేను ఇంట్లో 2 కొబ్బరికాయలు తీసుకుంటే కనుక దాంట్లో ఇదిగోండి కొంచెం ఒక 2 టీ స్పూన్ల బియ్యము, ఒక 2 టీ స్పూన్ల కందిపప్పు, కొంచెం 2 టీ స్పూన్ల గసగసాలు, ఒక 10 జీడిపప్పు నానబెట్టేసుకుంటాను. నానబెట్టేసుకొని బియ్యం, కందిపప్పు, జీడిపప్పు, గసగసాలు ఒక 1 అవర్ ముందు నానబెట్టుకొని 2 కొబ్బరికాయలు కట్టేటప్పుడు దాంట్లో ఇవి కలిపేస్తా. అసలు టేస్ట్ మామూలుగా ఉండట్లేదు అట్లా. ఇదేమో ఫస్ట్ తీసిన కొబ్బరి పాలు అంటే చిక్కగా ఉంటాయి, ఇవి కొన్నిట్లో పోస్తా. ఇదేమో సెకండ్ తీసిన కొబ్బరి పాలు మీడియంగా ఉంటాయి. ఆ 2 కొబ్బరికాయలు నాకు ఇంత వచ్చింది. ఇది థర్డ్ వాటరీగా ఉంటాయి. సో మనం అవసరాన్ని బట్టి ఏదంటే అది వాడుకోవచ్చు. ఇవి చేసి పెట్టుకోండి ఇంట్లో, మన కర్రీస్ అద్భుతంగా అవుతాయి. ఇప్పుడు ఇందులో నేను చిక్కటి కొబ్బరి పాలు ఒక 30 ml పోస్తున్నా చాలు. ఇందాక పోయిపోయింది వాటర్. సో ఇప్పుడు ఇంత కొబ్బరి పాలు ఉంది కదా, నేను ఆల్రెడీ నిన్న మోర్కి వెళ్ళినప్పుడు మళ్ళీ 2 కొబ్బరికాయలు రెడీగా పెట్టుకున్నా. మీకు అర్థమవుతుందా ఎంత ఇంపార్టెంటో? నిజానికి బాడీ దేవాలయం లాంటిదండి. మనం దేవాలయంకి వెళ్ళి నా హెల్త్ బాగుండాలి అని చెప్పి దండం పెట్టుకుంటున్నాం. పెట్టుకోండి కరెక్టే, కానీ ఈ నువ్వు ఉంటుంది ఈ దేవాలయంలో. దీన్ని ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి, దీన్ని ఎంత పర్ఫెక్ట్గా కాపాడుకోవాలి, దాంట్లో మన కొబ్బరికాయ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. సో చివరిగా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఒక్క 2 నిమిషాలు మూత పెడితే ఖేల్ ఖతం. గేమ్ చేంజర్. ఆ కొబ్బరి పాలు గేమ్ చేంజర్. ఇందులో నేను ఇంక నుంచి ఈ పని చేస్తాను. మీకు ఈ కర్రీలో గేమ్ చేంజర్ ఏంటనేది చెప్తా, హింట్ ఇస్తూ ఉంటా. ఉప్పు చూడనా ఒక్కసారి. వా, అసలు ఉప్పు కానీ కారం కానీ ఏది పట్టదు. చేయగలుగుతా. ప్లీజ్ నన్ను ఏమనద్దు ప్లీజ్, నేను అడుగుతా. మేడం నాకేస్తున్నారు. చిన్నప్పటి నుంచి చూసానండి ఇది. నేను ఒక్కసారి నాకుతానే. దీంట్లో ఉండే టేస్ట్ వేరే ఉంటుంది. ఇవన్నీ కాటన్ అమ్మ చెంగుకు తొడిచిన జ్ఞాపకం ఇది. కాటన్స్తో చేయి తుడవటం అనేది. ఇవి మర్చిపోవాలని కూడా నేను అనుకోవట్లేను. దానివల్ల ఇది నీట్గా ఉండదంటే ఉండకపోయినా పర్వాలేదు. నాకు ఇదే ఇంపార్టెంట్. మా అమ్మని గుర్తు తెచ్చుకోవటం అని నా పిల్లలు నన్ను గుర్తు తెచ్చుకోవటం. 2-3 minutes అయిపోయింది.
ఏమన్నా టేస్ట్ సూపర్ ఉందండి. చాలు బంద్ చేస్తున్నా. ఒక్క చుక్కన మీకు ఆయిల్ కనిపిస్తుందా? కానీ కూర టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఐ వాంట్ టు ప్రూవ్ దట్ ఆయిల్కి కూర టేస్ట్కి సంబంధం తక్కువ, మన హెల్త్కి ఆయిల్కి సంబంధం చాలా ఎక్కువ. కాబట్టి ఆ తక్కువని దృష్టిలో పెట్టుకొని ఈ ఎక్కువని కంపేర్ చేసుకొని కట్ ద ఆయిల్. మళ్ళీ మంచి ఆయిల్స్, నేను రిలయన్స్కి వెళ్ళినాను, ఎవరో ఆఫర్లో ఉన్నాయి కానీ ఇట్లా బుట్టలు వేసుకుంటుంటే నాకు అసలు ఎక్కడో పట్టేసుకుంటుంది. అబ్బా అబ్బా వెళ్ళి చెప్పలేను అక్కడ అది కొనకండి అని. ఎందుకంటే అప్పుడో ఎప్పుడో నేను కూడా కొన్నదాన్నే కదా, నేను నేర్చుకున్నానని ఇంకా వాళ్ళకి టైం పడుతుందేమో, ఈ లోపే వాళ్ళ ఇంట్లో హెల్త్ ఎక్కడ మిస్ అవుద్దా అని ఆతృత నాకు. సో కట్ ద ఆయిల్, చీప్ ఆయిల్స్ అసలు కొనకండి. 4 కిలోలు అది వాడే బదులు కిలో మంచిది వాడండి. పల్లి నూనె, పప్పు నూనె, ఇంకా కొన్ని నూనెలు ఉంటాయి వాడండి. రైస్ బ్రౌన్ ఆయిల్ కూడా చాలా మంచిది మనకి. ఆలివ్ ఆయిల్ చెప్పక్కర్లేదు, కానీ వెరీ ఎక్స్పెన్సివ్ ఆలివ్ ఆయిల్. పర్వాలేదు, ఇది కూడా మా ఇంట్లో ఆలివ్ ఆయిల్ ఉంటుంది, సాలడ్స్లో యూజ్ చేస్తా దాన్ని, తక్కువ వాడతాను అందుకే. అండ్ పల్లి నూనె అయితే ఎవ్రీడే. పప్పు నూనె పచ్చళ్ళకి మిక్స్డ్గా వాడతాను. చూసుకోండి, ప్లాన్ చేసుకోండి. కట్టేస్తున్నా. నాకు ఛాన్స్ ఇవ్వద్దు, ఇస్తే వరులుతానే వాగుతానే ఉంటా. కూర కట్టేసినా కూడా మూత పెట్టి 2 నిమిషాలు అలా ఉండనివ్వండి. పొద్దు నుంచి ఇదే పాట నోట్లో నాంతా ఉంది. సయ్యా దిల్ మే ఆనా రే కాకే టంటనా టంటన్. ఎందుకో విన్నాను మార్నింగ్ లేవగానే రీలే అనుకుంటా, ఇన్స్టాలో రీలు, అదే నోట్లో తిరుగుతా ఉంది. అయిపోయిందో పాడు పాడు గజాల. ఓకే 1 మినిట్ సార్. సయ్యా దిల్ మే ఆనా రే కాకే టంటనా టంటన్. గ్రీన్ పీస్ మర్చిపోకండి, అన్నీ ఇందులో కంబైన్డ్ అయి ఉంటాయండి. ఏంటి శైలజ ఫ్రేమ్ నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చింది, తినాలి కదా. ఒక హెల్దీ పని చేస్తుంటే వచ్చే సాటిస్ఫాక్షనే వేరండి. చికెన్ అవాయిడ్ చేయగలిగిన హ్యాపీ, ఆయిల్ తక్కువ వేసిన హ్యాపీ, నా టంగ్కి నా నోట్లో నీళ్ళు ఊరే తింటున్నా డబుల్ హ్యాపీ. ఏం కావాలి ఇంతకన్నా? మీకు చూపించి, నాకు దేవుడికి చూపించి మనం తినేస్తాం కదా ఆ టైప్లో. ఈ బ్లెండ్కి మిక్స్చరు పర్ఫెక్ట్ కుదిరిందండి, మామూలుగా లేదు అసలు. ఒక్క ముద్దతో ఆపే కూర కానే కాదు ఇది. ట్రై చేయండి. ఇంకో సెకండ్ ఆగలే మీరు తినకుండా.